దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. విశాఖపట్నంలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు 2 సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. డిసెంబర్ 27 లోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వే శాఖ తెలిపింది. టెండర్లు దక్కించుకున్న వారు 2 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 53 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించింది. దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. 149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనం నిర్మించనున్నారు. దక్షిణ రైల్వే జోన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో రైల్వే జోన్ కి వేగంగా అడుగులు కదులుతున్నాయి. ఎందుకంటే ఈ నెల 29ని విశాఖపట్నం అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో మరింత వేగవంతం చేశారని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎప్పటి నుంచో రైల్వే జోన్ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఉందో భూ కేటాయింపుల విషయంలో కొంత ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో ఇప్పుడు వాటన్నింటినీ తొలగించి మురుసలో పరిసర ప్రాంతాల్లోనే భూమిని కేటాయించేటువంటి పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ భూమి కేటాయింపు దాదాపుగా పూర్తయిందని చెప్పి ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా అటు కేంద్ర మంత్రులు కానీ వీళ్ళు కానీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ దానికి టెండర్ ప్రక్రియ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది డిసెంబర్ లోపు పూర్తి చేసి 2 ఏళ్ల లోపు పూర్తిగా టెండర్ పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న విశాఖ వేదికగా ఏర్పడినటువంటి రైల్వే జోన్ ప్రక్రియ అనేది వేగవంతమైంది. అయితే కూటమి ప్రభుత్వం ఉండడంతో ఒక్కసారిగా అవి వేగవంతం చేశారని మనం చెప్పచ్చు. ఎందుకంటే అది కేంద్ర సహకారం ఉంది, దానికి నిధులు కేటాయింపు కానీ ప్రతిసారి కూడా అన్యాయం జరుగుతుంది అనేది ప్రవాసులు గబ్బోలు పెడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రక్రియ అనేది వేగవంతంగా జరుగుతుందనేది తెలుస్తుంది. అయితే ఇందులో వాల్టేర్ డివిజన్ తో కూడినటువంటి రైల్వే జోన్ ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన ఉంది. అది కూడా మేము తీసుకొస్తామని చెప్పి కూటమి నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. దీనిపై ఒక కీలకమైన ప్రకటన కావచ్చు, లేకపోతే ఫర్దర్గా ఏమి ఇస్తారనే విషయంలో ఈ నెల 29 ప్రధానమంత్రి వచ్చిన తర్వాత దానిపైన ఒక ప్రకటన చేస్తారని. ఎందుకంటే ఆల్రెడీ రైల్వే జోన్ ప్రక్రియ ఎప్పుడో ప్రకటించినప్పుడు కూడా ప్రక్రియ వేగవంతం కాలేదు. ఇప్పుడు ఆల్రెడీ జోన్ టెండర్లు కూడా ఆల్రెడీ ప్రక్రియ కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 2 ఏళ్లలో పూర్తి చేయాలని కూడా ఆ నోటిఫికేషన్ ఆల్రెడీ పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతో ఖచ్చితంగా రానున్న కాలంలోనే విశాఖకి ఆ రైల్వే జోన్ రావడంతో పాటు వాల్టేర్ డివిజన్ కూడా ఇందులో ఉండాలి, అది ఎన్నికే లైన్ ఇందులో ఉండాలనేది ఈ ప్రాంత వాసుల కల్లా దాన్ని కూడా నెరవేర్చుకోమని చెప్పి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామనాయుడు కావచ్చు, ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా ఇచ్చినటువంటి ఉంది. ఇప్పుడు కేంద్రం దీనిపైన ఎలాంటి ప్రకటన చేస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న కళ అనేది నెరవేరుతున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.